రివ్యూ వచ్చేసి తెలుసు కదా. సో మూవీని అయితే ఈరోజు ఆల్మోస్ట్ ఒక 2 మూవీస్ కవర్ చేశాను. ముందు రివ్యూ కూడా పెట్టేశాను కేరామ్స్, అది కూడా చెక్ చేసేసేయండి. తెలుసు కదా నాకు ఎలా అనిపించిందంటే నిజంగా అసలు అంటే లైక్ మూవీ మీద నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు. అంటే ట్రీజర్ కానీ ఓకే సాంగ్స్ బాగున్నాయి, మంచి ఇంప్రెస్ అయ్యాను. బట్ ట్రైలర్ కట్ చూసిన డెఫినెట్గా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలని అర్థమైంది. సిద్ధు గారికి ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ డైలాగ్స్ భయ్య. నిజంగా చెప్పాలంటే ఆ లవ్ ట్రాక్ ఉన్న డైలాగ్స్ నాకు తెలిసి వేరే వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆయన చెప్తుంటే మాత్రం యూత్ఫుల్కి బాగా కనెక్ట్ అయ్యేంత విధంగా చెప్తారు డైలాగ్స్ అనేవి. ఆయనకున్న ఏకైక ప్లస్ పాయింట్ కూడా అదే హ్యూమర్. ఆ హ్యూమర్ అనేది ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఉంటుంది. బట్ సిద్ధు వరకు అయితే అసలు ఆ వే ఆఫ్ టేకింగ్ ఉంటుంది చూసారా, క్రేజీ అసలు. మొత్తానికి మీ టికెట్ వర్త్ ఫిలిం థియేటర్లో రైట్ నో ఉంది. డెఫినెట్గా మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి చూసి రావచ్చు. 100% వర్త్ ఫిలిం. నేనైతే లిటరల్లీ చెప్తున్నాను కదా, చాలా ఎంజాయ్ చేశాను. ఇక కాన్సెప్ట్ విషయానికి వచ్చేస్తే ట్రైలర్లో చూసిన విధంగానే 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. చాలా యూనిక్ ప్రజెంటేషన్ ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూ పరంగా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ పరంగా అయితే ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఇంకా హర్ష గారి సిద్ధు గారి మధ్యలో జరిగే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో క్రేజీ ఉన్నాయి అసలు. థియేటర్లోకి వెళ్ళి మాత్రమే చూడండి. మంచి మంచి కంటెంట్ ఫిలిము, హ్యూమర్ని ఎంజాయ్ చేస్తాం. సో బ్యాక్ టు బ్యాక్ మంచి హ్యూమర్ ఫిలిమ్స్ రైట్ నో మీకు తెలుగులో అది కూడా అవైలబుల్ ఉన్న థియేటర్స్లో. ఏ ఆర్డర్ ప్రకారంగా మూవీస్ చూడాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. దాని ప్రకారంగా వెళ్ళి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. సో అలాగే ఈ ఛానల్ని కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడి వరకు చూసుంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. కంటెంట్ వాల్యుబుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి.